ఆంధ్రప్రదేశ్లో గృహ నిర్మాణ పథకాన్ని వేగంగా అమలు చేయడానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ సంవత్సరం దాదాపు 5 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు టార్గెట్ పెట్టారు. మొదటి విడతలో ఆగస్టు 15 నాటికి 2.5 లక్షల ఇళ్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. స్వతంత్ర దినోత్సవం నాడు ఒకేసారి 2.5 లక్షల గృహ ప్రవేశాలు చేయించాలని భావిస్తున్నారు. డిసెంబర్ నాటికి మరో 2,38,000 ఇళ్లను సిద్ధం చేస్తున్నారు. 2027 డిసెంబర్ నాటికి మరో 10 ఇళ్లు నిర్మించడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని వివరించారు సీఎం చంద్రబాబు. ఇందుకోసం సుమారు 2 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అవసరమవుతాయని అధికారులు గుర్తించారు. ఇల్లు కట్టుకోవడానికి భూమి లేని వారికి స్థలం కేటాయించే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమి ఇవ్వాలని నిర్ణయించారు. ల్యాండ్ అలాట్మెంట్ తర్వాత ఇంటి నిర్మాణం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాల ద్వారా నగదు సాయం చేస్తారు. లబ్ధిదారులకు సుమారు 2.5 లక్షల రూపాయలు అందిస్తారు. ప్రభుత్వ భూములు, కొండ ప్రాంతాల్లో చాలా ఏళ్లుగా నివసిస్తున్న పేదల ఇళ్లను క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రక్రియ ద్వారా విజయవాడలో 60,000 మందికి, విశాఖ నగరంలో 30,000 మందికి ప్రయోజనం కలుగుతుంది. 22న నిషేధిత జాబితాలో చేర్చిన భూముల పెండింగ్ వివాదాలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే దాదాపు 5 లక్షల మందికి ఇల్లు కేటాయించారు. 2027 చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20 లక్షల మందికి సొంత ఇల్లు లభిస్తోంది. సామాన్యుల సొంతింటి కల నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన సొంతింటి కల ఇన్నేళ్లకు నెరవేరుతోందన్న ఆనందం లబ్ధిదారుల్లో కనిపిస్తోంది.